నమస్కారం దుర్గాకుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులకు కూడా. తాజాగా పులివెందుల కడప రాజకీయాల్లో ప్రకంపనలు అయితే చోటు చేసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. ఎంపీగా సునీత, అలాగే పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా షర్మిల పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు, దీనికి హైకమాండ్ కూడా అంగీకారం తెలిపినట్టుగా ఒక వార్త వచ్చింది. వాళ్ళు నిజంగా అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇది జరిగి తీరుతుందండి. ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికలు అనేది వైఎస్ఆర్ కుటుంబంలో ఒక సంచలనం సృష్టించబోతా ఉన్నాయి. గతంలో 2019లో వివేకానంద రెడ్డి గారి హత్య ఏ విధమైన పరిణామాలు సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చినాయో, ఈసారి కూడా అంతకన్నా పెను సంచలనం సృష్టించి ఆయనకి పార్టీకి కూడా షాక్ ఇవ్వబోతున్నాయి. తర్వాత కడప జిల్లా రాజకీయాలను కూడా ఒక మలుపు తిప్పబోతున్నాయి. ఇప్పటివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే అక్కడ ఒక ప్రతిష్టాత్మకమైన కుటుంబం, అందరికీ ఒక గౌరవం, ఒక మర్యాద ఉండేది. కానీ 2019లో ఆ హత్య జరిగిన తర్వాత ఆ కొద్ది నెలల్లో వాళ్ళకి తెలియలా, వెంటనే ఎలక్షన్లు రావటం, జగన్మోహన్ రెడ్డి గారి హత్య కేవలం చంద్రబాబు నాయుడు, లోకేష్, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళ మీద తోసేయటంతో వాళ్ళకి అంత ఆలోచించుకునే సమయం దొరకలా. తర్వాత అప్పుడు ఈ దర్యాప్తు కూడా ముందుకు వెళ్ళాల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాట నమ్మారు. కానీ తర్వాత జరిగిన పరిణామాలు చాలా మార్పులు చూపించినాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినది ఏ మాత్రం వాస్తవం లేదు. అసలు ఈ హత్యతో బయట వాళ్ళకి ఏ మాత్రం కూడా ప్రమేయం లేదు. కేవలం రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు మాత్రమే ఇందులో పాత్రదారులు. కేవలం ఆయన వివేకానంద రెడ్డి గారు షర్మిలకి కడప నుంచి పోటీ చేయమని మద్దతు ఇస్తూ అదే అమలు చేయాలని ఒత్తిడి తీసుకురావటం వలన ఆ అంశం గిట్టని వ్యక్తులు అదే కుటుంబంలో కొంతమంది ఆయన్ని హతమార్చారు. ఫస్ట్ అసలు గుండెపోటు అని చెప్పారు కదండి. అది ముఖ్యంగా సాక్షి ఛానల్లో కూడా ప్రసారం చేశారు. అసలు ఆయన్ని నరకని ప్రదేశం ఉందండి, చిత్రవద చేసి నరికేశారు. అంతంత పుర్రి పగిలిపోయి మెదడు బయటకు వచ్చేస్తే ఇంకా గుండెపోటు అని కూడా చెప్పారు. అట్లాంటి కుట్రంతా కూడా ఎంత లబ్ధి కిందసారి చేకూర్చిందో ఈసారి అంత నష్టం చేయబోతుంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు అంటే కడప జిల్లాలో ఒక దేవుళ్ళలాగా లెక్క. రాజశేఖర రెడ్డి గారు ఎక్కువ అసలు కడప జిల్లాతో పెద్ద టచ్ ఉండదు ఆయనకి. వీళ్ళ పార్టీ తరపున కానీ కుటుంబం తరపున కానీ అంతా ఒక పెద్ద రకంగా నడిపేది ఈ వివేకానంద రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారు అంటే అందరికీ కూడా ఒక రకమైన ఆత్మీయ భావం ఉంటుంది. ఆయన ఆ విధంగా హత్య చేశారు అనేది ఇప్పుడు ఈ 3-4 ఏళ్లలో ఇంకా బాగా ప్రజల్లోకి తెలిసిపోయిన తర్వాత సునీతకి చాలా సానుభూతి వచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ గమనించాల్సింది, వివేకానంద రెడ్డి గారి హత్య ఎందుకు జరిగింది అని కరెక్ట్గా చెప్పిన వ్యక్తి గుండెపోటు అని చెప్పారు, వాళ్ళు ఇంకేదో చెప్పారు, లేకపోతే ఫలానాళ్ళు చంపారు. కానీ అది కేవలం కుటుంబ సభ్యులే లోక్సభ సీటుని నన్ను పోటీ చేయమని చిన్నాన్న నన్ను ప్రోత్సహిస్తున్నాడు, అది తట్టుకోలేని వ్యక్తులే చంపేశారని ఆమె వాంగ్మూలంలో సిబిఐకి ఇచ్చింది. దాని వలన షర్మిల గారి మీద కూడా కడప జిల్లా ప్రజలకి ఒక అభిమానం ఏర్పడింది. రాజశేఖర రెడ్డి గారి లాగా ఈమె కూడా ఉన్నదన్నట్టు మాట్లాడుతుంది. అంతే తప్ప రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు మాట్లాడదు, లేకపోతే వాళ్ళు చేసిన నేరాలను ఇతర మీదకి వేయదు. తర్వాత సునీత గారేమో ఆమె ఒక డాక్టర్ తప్ప ఏ రోజు తండ్రితో పాటు రాజకీయాల్లో కానీ ఎక్కడ కూడా ప్రజల్ని ఆమె హత్య చేసింది కానీ ప్రతిపక్ష నాయకులను కానీ ఒక చిన్న మాట కూడా అనాల్సిన అవసరం ఆమెకు లేదు. కేవలం వృత్తిపరంగా డాక్టర్గా మాత్రమే ఉంది. కానీ ఆమె తండ్రి హత్య కోసం న్యాయం జరగాలని చేసిన పోరాటం అది ఆమె ఒక్కటిగా చేసిందని వాళ్ళు అనుకోవట్లే కడప జిల్లా ప్రజలు. మనందరి అభిమతం కూడా అదే. ఆ అభిమతాన్ని నెరవేర్చడం కోసమే షర్మిల డాక్టర్ సునీత పోరాడింది. కానీ ఆమెకి రాజకీయంగా బలం లేకపోవటం వలన ఆమె ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని కోర్టులకు వెళ్ళినా, ఎంతమంది పెద్ద నాయకులను కలిసినా అంతకన్నా పెద్ద నాయకులు ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ అడ్డం పట్టడం వలన ఆ కేసు ఒక కొలిక్కి రాలేదు. ఆమెకు న్యాయం జరగలేదు, మనకు కూడా న్యాయం జరగల. ఎందుకంటే మన నాయకుడు చనిపోయిన తీరుకి కనీసం దోషులకైతే శిక్ష పడితేనే మనకి ఆనందం, కానీ పడలేదు. మన అభిమాన నాయకుడు పోయాడు. కాబట్టి దానికి న్యాయం జరగాలంటే ఆ అంశానికి సునీత గారికి మనం అధికారం ఇవ్వాలి, ఆమెని మనం ఒక ప్రజాప్రతినిధిగా మనం చూడాలి అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందండి. అది ఇప్పుడు రేపు షర్మిల గారు కనుక అక్కడ పులివెందుల నుంచి ఆమె శాసనసభకి, ఇప్పుడు సునీత గారు కనుక లోక్సభకి చేస్తే వీళ్ళిద్దరికీ, సునీత గారికి మరి ఈజీ, షర్మిల గారు కూడా
ఇప్పుడు ఆయనకి వెళ్ళే ఓట్లు ఎన్నైతే వెళ్తున్నాయో అంతకన్నా ఎక్కువ మంది షర్మిలని అభిమానిస్తారండి. ఎందుకంటే ఇద్దరు రాజశేఖర రెడ్డి బిడ్డలే. ఒకసారి అధికారం ఒకసారి ఈయనకి ఇచ్చారు, ఇచ్చినా కూడా తన సొంత నియోజకవర్గంలో ఉన్న ఆయన అభిమానులకు కూడా ఆయన చేసిన ప్రయోజనం ఏం లేదు. రెండోది, వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళలో ఎవరి పాత్ర ఉందనేది ఇప్పుడు పులివెందుల ప్రజలకి అందరికీ అర్థమైపోయింది. కాబట్టి షర్మిల ఓట్లు ఎక్కువ చీల్చేస్తండి, తను ఎక్కువ ఓట్లు చీల్చుకుంటుంది. దాని మూలాన ఎవరన్నా ప్రతిపక్షం ఆడైతే లబ్ధి పొందాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మాత్రం ఏ విధంగా కూడా లబ్ధి చేకూరదు. గెలిస్తే షర్మిల గారే గెలుస్తుంది, లేదనుకోండి బాగా చీల్చగలిగితే అది ప్రత్యర్థులకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కష్టకాలమే ఇది. చాలామంది ఇప్పుడు పార్టీలో ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి కాబట్టి ఒక్క పులివెందుల్లోనే పోటీ చేసి షర్మిల గారు షాక్కి దెబ్బతింటే ఏ విధంగా ఓడిపోయినా కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా మళ్ళీ ఆయన నైతికంగా చేపట్టొచ్చు, కానీ నైతికంగా కరెక్ట్గా ఉండదు. కాబట్టి రెండో నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోమని కూడా కొంతమంది సలహాదారులు శ్రేయోభిలాషులు కోరుతున్నట్టు తెలుస్తుంది. ఆయన కొంతమంది ఏం చెబుతున్నారంటే, నువ్వు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయివి, అట్లా భయపడి ఇంకొక నియోజకవర్గానికి వెళ్ళిపోతే ఇన్ని సంవత్సరాల నుంచి మీ సొంత నియోజకవర్గం భయపడినట్టు అవుతుంది. ఆ మెసేజ్ రాంగ్ సిగ్నల్ వెళ్ళి ఈయన మన నమ్మట్లేదు కాబట్టి పులివెందుల్లో అసలు ఓడించే అవకాశమే ఉంటుంది. అక్కడ గెలిచే అవకాశం ఎంత ఉంటుందో చెప్పలేం, కానీ ఇక్కడైతే మాత్రం డెఫినెట్గా ఓడిస్తారు. నువ్వు పారిపోయేవాడు వెనకాల ఇంకేముంటుందండి, పోరాడే వీరుడిని ప్రోత్సహిస్తారు, కానీ పారిపోతున్నాడిని వాళ్ళే ఇంకొక కత్తి వేసి చంపేస్తారు. ఎట్లాగూ అది నీ ప్రతిష్టను దెబ్బతీస్తే కుటుంబ ప్రతిష్ట ఎట్లాగూ పోయింది వివేకానంద రెడ్డి గారు. దాంతోనే ఏదో ఒకటి మంచో చెడో ధైర్యంగా పులివెందుల్లోనే ఫేస్ చేసి వీరోచితంగా పోరాడి వీరస్వర్గం ఇక్కడ పొందాలి, కానీ ఇంకొక నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఇతనికి పులివెందుల్లో గెలుస్తాడేమో అనుకుని వాళ్ళైతే ఓటు వేయకపోవచ్చు. మొన్న తెలంగాణలో అదే చూసాం కదండి, అక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వెళ్ళి పోటీ చేస్తే దీన్ని కేసీఆర్ గారిని ఓడించారు, తర్వాత రేవంత్ రెడ్డిని కూడా ఓడించారు, బీజేపీ గెలిచింది. అట్లాగే అక్కడ స్థానికంగా ఉండే అభ్యర్థులకి అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ ఈయన పులివెందుల్లో గెలుస్తాడనే భరోసా మీద వాళ్ళు ఓటేకపోతే, లేకపోతే మన మీద నమ్మకం లేక పారిపోయాడు, ఇక్కడ చేసింది ఏముందని వీళ్ళు ఓడించి 2 నియోజకవర్గాల్లో ఓడిపోతే ఇంకా అవమానం. అట్లా రకరకాల విశ్లేషణ పార్టీలో చేసి సలహా చెప్తున్నారు. దీని మీద ఇక రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. ఏదన్నా ఈ అక్కాచెల్లెళ్ళు ఇవ్వబోయే షాక్ మాత్రం కడప జిల్లా రాజకీయాలకు ఒక మలుపని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు సుధాకర్ గారు. కడప ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి ఎవరు వెళ్ళే అవకాశం ఉంది? ఎందుకంటే అవినాష్ రెడ్డికి టికెట్ ఉండదనే వాదన అయితే ఉంది బలంగా. కానీ బలంగా వాదన ఉన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కావాలని గతంలో కూడా ప్రోత్సహించాడు కదండి, వివేకానంద రెడ్డి గారు వద్దన్నా కూడా. ఇప్పుడు ఆయన అవినాష్ రెడ్డిని కాదని లేని పరిస్థితి, ఇంట్లో భారతిరెడ్డి గారికి ఆయన దగ్గర బంధువు కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చినప్పుడు డెఫినెట్గా మీరు అన్నట్టు ఆయన మీద వ్యతిరేకత అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ స్వయంగా బాధితురాల కూతురు, మంచి పేరు ప్రతిష్టలు ఉన్న ఒక డాక్టరు ఆడపిల్ల పోటీ చేస్తుంది కాబట్టి తండ్రికి జరిగిన అన్యాయానికి కూతురు కన్నా మనం ఓటేసి న్యాయం చేయాలనేది ప్రజలు. తర్వాత అవినాష్ రెడ్డి గారి మీద ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చింది. ఆయన అరెస్ట్ కాకుండా కూడా ఎన్ని రకాల సిబిఐ ఆఫీసర్ల నుంచి వాళ్ళకి సమస్యలు సృష్టించడం, బెదిరించడం, కర్నూలులో కూడా అరెస్ట్ చేయనివ్వకుండా అడ్డం పట్టడం, ఎక్కడో ఢిల్లీలో అరెస్ట్ అయ్యాడు అన్నారే కానీ అరెస్ట్ అయినట్టు అధికారికంగా చూపిస్తున్నారు, కానీ ఎక్కడ ఆయన ఒక గంట కూడా ఏ పోలీస్ కస్టడీలో కానీ జ్యుడిషియల్ కస్టడీలో కానీ ఉన్న పరిస్థితి కనపడలా. కాబట్టి ఆయన ఈ కేసు నుంచి తిరగగలడు అనే ఒక వ్యతిరేకత ప్రజల్లో అవినాష్ రెడ్డి గారి మీద ఉందండి. ఆయన కాకుండా ఇంకెవరినన్నా పెట్టినా కూడా ఆయనే తట్టుకోలేని పరిస్థితుల్లో ఇంకొక ఎవరికో వేసినా కూడా సునీత ముందు అయితే నిలబడలేరండి ఈ ఒక్కసారికి. ఎందుకంటే ఆ అభిమానం చూపిస్తారు. ఇక నేను ఆ తర్వాత నేను చెప్పలేను. ఈ ఒక్కసారికి మాత్రం సునీతకి ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే ఆమె కనీసం తండ్రి మరణానికి బాధ్యులైన వాళ్ళ మీద కొంత న్యాయం చేసుకోగలుగుతుంది, ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని. కొంత ఆత్మశాంతి కూడా మనం వివేకానంద రెడ్డి గారు కల్పించినట్టు అవుతుంది అనే ఒక కృతజ్ఞత భావంతో కడప జిల్లా ప్రజలు కడప లోక్సభ నియోజకవర్గంలో ఈమెను ఎన్నుకునే అవకాశం అయితే స్పష్టంగా ఉంది.